నక్షత్రేశ్వర అయ్యా, నన్నింత అన్యాయము చేసదవయ్యా. అడవులలో ఇన్ని నాళ్ళు అన్నమునకు నీళ్లకు మొగం వాచినట్లు చేయుట నీది అన్యాయము కాదు గాని న్యాయముగా నాకు రావలసిన బత్తము నేను తీసుకునుట అన్యాయమాయనా? అయ్యా, బత్తము లేక త్రోవలది పత్తులకో చుచు తిండికేనియులు పొత్తుగా వాచిపోయి గృహము విడిని వెను వెంటరా నీ తొత్తులే ఇంతకంటెనుగా తుల్మరే మాకి కలేవు. అయ్యా, ఇంతకంటెనుగా తుల్మరి మాకి కలేవు. ఏరిగిల్ మెత్తని వాణి చూతుని అడబిక్కిలి మొత్తగ చిత్తమో కదా. నక్షత్రేశ్వర, ఇంతకన్నను నేను చెడునదేమున్నదయ్యా. మరేమి చేయదయ్యా? నన్ను కూడా అమ్ముకొని అయ్యా, నన్ను కూడా అమ్ముకొని మీ గురువు గారి రుణము రాబట్టుకునమయ్యా. హరిశ్చంద్ర అయ్యా, అవురా, ఇతడు ఎందునూ లోబడుకున్నాడే. నేనిప్పుడేమి చేయదను? మా గురువు గారికి నేను ఇచ్చిన మాట ఎలా నెరవేర్చుకోగలను? సరే, చివరిసారిగా మరొక్క ప్రయత్నము చేసదా. హరిశ్చంద్ర, నీకు మతిపోయినదా ఏమి? అవునయ్యా, కాకున్నచో సర్వరాజ్యమును కోల్పోయితివి, భార్యా బిడ్డలను అమ్ముకొంటివి. అది చాలక ఇప్పుడు నీవు కూడా మరొక్కరికి దాసిగా అమ్ముడకు పోవుటకు సిద్ధపడుచున్నావు. ఎందులకయ్యా నీకు సత్యవ్రతాభిలాష? నీకు ఏం మేలు చేసినదయ్యా ఈ సత్యవ్రతాభిలాష? చూడు, బహిరంగముగా చెప్పుటకు నీకు అభ్యంతర కారణమైనచో చూడు, నా చెవులో చెప్పవయ్యా, నేనెవ్వరితో చెప్పజాలను. నక్షత్రేశ్వర, నీవు బాలుండవయ్యా. సత్యవ్రతము గురించి నీకు తెలియదయ్యా. అయ్యయ్యో, ఎలనయ్య వృథా ప్రయాస కానుము మహాత్మా. సరే, కాశీపుర పౌరులారా, భాగ్యవంతులారా, అయ్యలారా, ఇతడు హరిశ్చంద్ర చక్రవర్తి. విశ్వామిత్రులకు అప్పు పడుట వలన బానిసగా విక్రయించబోచున్నాను. ఈతన్ని గుణగణంబులు చెప్పుచున్నాను, సావధానముగా వినుడయ్యా. తన మఖీరాజ్యమంతయు కాచి సూచికి దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి. సన్నోదింత భేతాళు మదమడంచిన విక్రమస్థిరోడో. అయ్యలారా, ముల్లోకమున సన్నోదింత భేతాళు మదమడంచిన విక్రమస్థిరోడో. అణుమాత్రమై ఏడు
ఏమది ఎవరో ఇట్టే వచ్చుచున్నారు రానిము రానిము